ఫ్రెండ్స్, ఈ ఎండలకి కళ్ళు తాగితే మన బాడీ కూలింగ్ అవుతుందని చెప్పేసి నేను తాగాను. నేను ఫస్ట్ టైం ఇది తాగటం అంటే హైదరాబాద్ దాకా. ఫ్రెండ్స్, బెడ్ మామూలుగా లేదు, అంటే బంపులు ఎగుతుంది అనమాట. సో చాలా క్వాలిటీగా ఉంది. వావ్, భలే ఉన్నాయి కదా ఈ పావురాలు. ఫ్రెండ్స్, నాకైతే ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే కాసేపు చెట్టు కింద రెస్ట్ తీసుకున్నాను. ప్రెసెంట్ మనం ఆంధ్రప్రదేశ్ ని వదిలిపెట్టి తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్నాము. ఏపీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఎండ మాత్రం చంపేస్తుంది. వద్దురా ఎండాకాలం నడవద్దురా, రోడ్డుకి రావద్దురా బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు thumbnail లో చూసింది నిజమే. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ కి నడుచుకుంటూ వెళ్తున్నాను. భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. అంత అవసరం ఏమొచ్చింది ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళటానికి అని మీరు అనుకోవచ్చు. వెళ్ళడానికి ఫ్లైట్ ఉంది, ట్రైన్ ఉంది, బస్సు ఉంది, బైక్ ఉంది, సైకిల్ మీద కూడా వెళ్ళవచ్చు. కానీ బై వాకింగ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, మన పూర్వీకులు, మన లాస్ట్ జనరేషన్ వాళ్ళు నడుచుకుంటూనే సర్వైవ్ అయ్యేవాళ్ళు. ఎంత దూరమైన వాళ్ళు నడుచుకుంటూనే వెళ్ళేవారు. అప్పుడు బైక్స్, ఈ కార్స్ ఇవేం లేవు కదా. సో ఆ నడకలో ఉన్న సరదాని నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిండా సైంటిస్ట్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. సో ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే, ప్రజెంట్ నేను విజయవాడలో ఉన్నాను. ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ కి 272 కిలోమీటర్స్ డిస్టెన్స్ చూపిస్తుంది. సో మ్యాప్స్ ప్రకారం అయితే నడిచి వెళ్తే 2 days 19 hours టైం పడుతుందంట. మేబీ అది పెరగొచ్చు, తగ్గే ఛాన్స్ అయితే లేదు. సో ఎక్కువే పట్టొచ్చు వెళ్ళటం. డే మొత్తం మనం నడుస్తూనే ఉండాలి. లిక్విడ్స్ ఎక్కువ తీసుకొని కొంచెం ఆగి రెస్ట్ తీసుకొని డే మొత్తం నడిచి నైట్ చీకటి పడుతుంది అనుకుంటే దగ్గరలో ఉన్న సిటీలో రూమ్ బుక్ చేసుకుని సో నైట్ మొత్తం రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే కాళ్ళు పట్టేస్తాయి కాబట్టి డే మొత్తం నడుస్తూనే ఉండాలి. మనం 4 days గోల్ పెట్టుకున్నాం. ఈ 4 days లో హైదరాబాద్ కంప్లీట్ చేయాలి. హైదరాబాద్ వెళ్ళాలి మనం. సో ఈ 4 days మొత్తం నడుస్తూనే ఉండాలి, నైట్ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. ఇది మన ప్లాన్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ షూట్ చేయడానికి 1 week ముందలే మా జిమ్ కోచ్ దగ్గర లెగ్స్ మీద సపరేట్ ట్రైనింగ్ తీసుకున్నాను. ఇలా ట్రైనింగ్ తీసుకుని మాత్రమే అంత దూరం ట్రావెల్ చేయగలం మనం, లేదంటే లాంగ్ టర్మ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నేను ముందుగానే ఆర్థోపెడిక్ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి చాలా టిప్స్ తీసుకున్నాను. అలాగే ఒక మంచి షూ కొన్నాను. అప్పటి కాలంలో చాలా దూరాలు నడిచి వెళ్ళిన పెద్దవాళ్ళ దగ్గర చాలా తెలుసుకోవటం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఎక్కువ దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి ఒక లైట్ వెయిట్ బ్యాగ్ లో కొన్ని బట్టలు, కొన్ని నా డైలీ యూస్ ఐటమ్స్ తీసుకెళ్తున్నాను. సో ఒక పౌడర్ డబ్బా కూడా తీసుకెళ్తున్నాను. దీంతో మనకి ముందు చాలా అవసరం ఉంది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు. ఒక స్వెట్ క్లాత్, అలాగే మోకాల నొప్పులు రాకుండా నీ ప్యాడ్స్ కూడా తీసుకెళ్తున్నాను. ఫ్రెండ్స్, ప్రెసెంట్ నేను విజయవాడ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. టిఫిన్ చేద్దామని ఒక మంచి హోటల్ దగ్గరికి వచ్చాను. ఎంతైనా చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి లైట్ వెయిట్ టిఫిన్ దోశ తీసుకున్నాను. ఒక మంచి కాఫీ తాగి 2 వాటర్ బాటిల్స్ బ్యాగ్ లో వేసి బ్యాగ్ ఒకసారి వెయిట్ చెక్ చేశాను. ఫ్రెండ్స్, నా బ్యాగ్ దాదాపు 5 kgs ఉంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు విజయవాడ క్రాస్ అయ్యి ఇబ్రహీంపట్నం చేరుకున్నాను. ఇప్పుడు మనం NH65 గ్రీన్ఫీల్డ్ హైవే మీద వెళ్ళబోతున్నాము. ఫ్రెండ్స్, ఈ రోజు ఎండ గట్టిగానే వచ్చేలా ఉంది. ఫ్రెండ్స్, ప్రెసెంట్ మనం ఇబ్రహీంపట్నం క్రాస్ అవుతున్నాము. ఇక్కడ బోర్డు ఉంది చూడండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ 257 కిలోమీటర్స్ ఉంది. మీకు సావేరా, కన్ఫర్మ్ మీకు సావే. ఫ్రెండ్స్, ఇది చూసారా? ఇది ఏపీ టూరిజం ఇన్ఫర్మేషన్ బోర్డు. ఇక్కడ దగ్గరలో కొండపల్లి పోర్టు ఉందంట. ఆల్రెడీ ఈ ప్లేస్ గురించి మన ఛానల్లో వీడియో చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఫస్ట్ డే కాబట్టి నా అడుగులు చాలా ఉత్సాహంగా పడుతున్నాయి. సాయంత్రం అయ్యేసరికి చూడాలి మరి నా పరిస్థితి ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, డే 1 లో మన గోల్ ఏంటంటే, ఈ రోజు మనం నందిగమ్మకి రీచ్ అయ్యి అక్కడ స్టే చేయాలి. సో ఇప్పుడు మనం కంచికచర్లకి దగ్గరలో ఉన్నాము. వావ్, ఈ ఎద్దు బండిని చూసి చాలా రోజులైపోతుంది. ఫ్రెండ్స్, 20 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నా భుజాలు బాగా నొప్పి వస్తున్నాయి ఈ బ్యాగ్ వల్ల. నా బ్యాగ్ 5 kg అయినా ఇంత దూరం మీద 500 kgలా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇవేంటో తెలిస్తే ఎవరైనా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ కాకులు కూడా అంతరించిపోతున్నాయి. చాలా రోజుల తర్వాత చూస్తున్నా వీటిని. ఫ్రెండ్స్, నేను డైలీ జిమ్కి వెళ్తాను కాబట్టి అక్కడ ఎక్సర్సైజ్ నాకు ఇక్కడ ఉపయోగపడుతుంది, లేదంటే చాలా ఇబ్బంది పడేవాన్నేమో. ఫ్రెండ్స్, ఎండ మాత్రం దంచి కొడుతుంది, మామూలుగా లేదు. ఫ్రెండ్స్, ఈ జర్నీలో మీరు చాలా యూనిక్ విలేజ్ నేమ్స్ చూస్తారు. ఫ్రెండ్స్, ఈ ఎండకు తట్టుకోలేక ఒక షాప్ దగ్గర నేను డ్రింక్ తాగుదామని ఆగాను.
ఫ్రెండ్స్ ఒక 25 కిలోమీటర్స్ నాన్ స్టాప్ గా నడిచిన తర్వాత నేను హైవే పక్కన ఒక నీడ కింద ఆగాను. నేను ఎప్పుడు బైక్ మీద వెళ్తాను కానీ ఇంత లాంగ్ డిస్టెన్స్ 25 కిలోమీటర్స్ ఎప్పుడు నడిచింది లేదనమాట. సో నా కాళ్ళు అయితే ఫుల్గా నొస్తున్నాయి. సో మనం నార్మల్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నార్మల్ డేస్లో నడిచాం కానీ ఇంత హెవీ ఎక్సర్సైజ్ ఎప్పుడు లెగ్స్కి ఇవ్వలేదు. సో నాన్ స్టాప్ ఇలా నడుచుకుంటూ పోతే లాంగ్ టర్మ్లో ఏమైనా డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం మనం రెస్ట్ తీసుకొని మన కాళ్ళకి రెస్ట్ ఇచ్చి అగైన్ మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము. సో ఈ నైట్ కల్లా ఎలాగైనా నందిగామ వెళ్ళాలి మనం. దాదాపు ఇప్పుడు ఒక 25 కిలోమీటర్స్ మనం కంప్లీట్ చేసాము. నాకు తెలిసి నియర్ ఇంకో 15-20 కిలోమీటర్స్ ఉండొచ్చు నందిగామ. సో నందిగామలో స్టే చేయాలి ఈరోజు మనం. అక్కడ మాకు చుట్టాలు ఉన్నారు. సో ఈరోజు ఎలాగైనా చీకటి పడే టైం కల్లా వెళ్ళిపోవాలి మనం ఎలాగైనా. ఫ్రెండ్స్ ఉండే కొద్ది ఎండ పెరుగుతూ పోతుంది కాబట్టి షూ, సన్ గ్లాస్ తో పాటు దారి మధ్యలో ఈ క్యాప్ కూడా కొన్నాను. సో ఇది నన్ను ఎండ నుంచి కాపాడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజెంట్ మనం పరిటాల దగ్గరకు వచ్చాం అనమాట. ఇక్కడికి మన ఫ్రెండ్స్ కొంతమంది పరిచయం అయ్యారు. సో ఎక్కడికి ఏంటని అడుగుతున్నారు. సో చాలా చెప్పాను, చాలా అంటే ఇప్పటిదాకా ఒంటరిగా నడుచుకుంటూ వచ్చాను. ఇప్పటి నుంచి కొంచెం జర్నీ 2-3 ఉన్నారు కాబట్టి కొంచెం సింప్లిఫై అయింది. మహేష్ అండ్ భాస్కర్ అంట. సార్ హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్స్ కి. ఓకే, ఇది సైడ్ వెళ్తే కంచిక్చర్లో వస్తుంది. సో మనం స్ట్రైట్ వెళ్ళాలి కాబట్టి హైదరాబాద్ అనమాట. ఫ్రెండ్స్ ఎండ చూస్తే వాచిపోతుంది. ఎండ అసలు మామూలుగా లేదు. ముందర చూస్తే డెస్టినేషన్ చూడండి ఎంత ఉందో. సముద్రం కనుక మనకి దరి కనపడుతుంది అంటారు చూసారా, అలాగే రోడ్డు కూడా పోయే కొద్దీ చాలా అంటే చాలా లాంగ్ కనపడుతుంది. కానీ మధ్యలో చల్లటి గాలి వస్తుంది. ఇది మాత్రం కొంచెం హ్యాపీగా ఉంది. కాళ్ళు మాత్రం పేరుకొస్తున్నాయి. సో చూడాలి ఎంతవరకు వెళ్తుందో, ఎలా ఉంటుందో, ఎలా అవుతుందో. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను కంచికచర్ల దగ్గరకు వచ్చాను. నేను బైపాస్ మీద ఉన్నాను. విలేజ్ చూస్తే అక్కడ ఉంది, బట్ ఇటు ఎక్కడ షాపులు కానీ ఏం కనపట్లేదు. నెక్స్ట్ విలేజెస్ కూడా దగ్గరలో ఏం లేవు. డైరెక్ట్గా నందిగామే అనుకుంటా. బట్ నా దగ్గర వాటర్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పైగా ఫుడ్ టైం అవుతుంది. నందిగామ వచ్చేసి 21 కిలోమీటర్లు చూపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కీసరా టోల్ ప్లాజా దగ్గర ఉన్నాము. నాకైతే ఫుల్గా వాటర్ అవుతున్నాయి. సో నేను కోకోనట్ వాటర్ దగ్గర ఆగాను. సాయంత్రం 4:45. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం నందిగామ వచ్చేసాము. నందిగామలో ఈ ప్లేస్ ని గాంధీ సెంటర్ అంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బైపాస్ నుంచి సిటీ లోపలికి వెళ్తున్నాము. ఎందుకంటే ఈ సిటీ లోపటే మా చుట్టాల ఇల్లు ఉంది కాబట్టి. ఫ్రెండ్స్ ఫస్ట్ డే కాబట్టి ఆ ఊపు మీద చాలా దూరమే నడిచాం మనం. మా చుట్టాల ఇల్లు పక్కనే ఉన్నా కానీ నేను వెళ్ళలేకపోతున్నాను. కాళ్ళు పట్టేసాయి. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాను. ఫ్రెండ్స్ దారి మధ్యలో మనకు ఇంకో ఫ్రెండ్ కలిశారు. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు. ప్రజెంట్ అయితే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఫ్రెండ్స్ మా మామయ్య వాళ్ళు అయితే ఇంత ఎండలో ఎందుకు ఈ వ్లాగ్ చేస్తున్నావు అని చెప్పేసి తిట్టకుండా తిట్టి చివరికి నా కోసం చికెన్ తెచ్చారు. రాత్రి 8:45. సో ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ఎలాగోలా 1 డే మనం పూర్తి చేసాము. ప్రజెంట్ నేను నందిగామలో మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఈ నైట్ ఇక్కడ స్టే చేస్తాను. సో డే 1 కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ డే 2లో కలుద్దాం మనం. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్, బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, తను మా మామయ్య వాళ్ళ అమ్మాయి. హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. ది నెక్స్ట్ డే. ఫ్రెండ్స్ ప్రజెంట్ టైం వచ్చేసి తెల్లవారుజామున 5 అవుతుంది. సో ప్రజెంట్ మనం నందిగామ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. మనం టిఫిన్ చేసి హైవే ఎక్కేసి మనం వెళ్తాం. ఉదయం 8 గంటలు. ఫ్రెండ్స్ నిన్న ఒకేసారి చాలా దూరం నడవటం వల్ల నా థైస్ రాసుకుపోయి మంట రావటం వల్ల 2వ రోజు నడవటం ఇబ్బంది అయ్యేలాగే ఉంది. ఫ్రెండ్స్ ఈ లీటర్ కోకోనట్ వాటర్ బాటిల్ 120 రూపీస్ అంట. నేను మార్నింగే దీన్ని కొనేసాను. ఫ్రెండ్స్ నిన్నటి కంటే ఈ రోజు నాకు ఎక్కువ చెమటలు పోస్తున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్రెండ్స్ 2వ రోజు మన గోల్ ఏంటంటే ఈ రోజు మనం కోదాడ చేరుకోవాలి. మధ్యలో సిటీస్ ఏమి లేవు. సో రూమ్స్ ఉండవు. పైగా నాకు ఇక్కడ నుంచి రిలేటివ్స్ ఎవరు లేరు కాబట్టి ఇబ్బంది పడకుండా రాత్రి అయ్యేసరికి కోదాడ ఎలాగైనా వెళ్ళాలి. ఫ్రెండ్స్ కొంచెం దూరం నడిచిన తర్వాత మార్నింగే నా కాలు నొప్పి తీయడంతో కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి కూర్చున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్స్ అయిపోయినాయి. ఈ షాప్లోకి వెళ్ళి కొందాము. ఫ్రెండ్స్ ఈ వాటర్ బాటిల్స్ వల్లే నా బ్యాగ్ వెయిట్ పెరిగిపోతుంది. చాలా ఇబ్బందిగా ఉంది, మొయ్యలేకపోతున్నా. ఫ్రెండ్స్ కొంచెం
కొంచెం దూరం నడిచిన తర్వాత నా కాళ్ళు మళ్ళీ నొప్పి పెడుతున్నాయి. సో హైవే పక్కన ఒక షాప్ ఉంది, వెళ్ళి కూర్చొని ఒక లస్సీ ఆర్డర్ చేశా. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చిల్లకల్లు అనే సిటీ దగ్గరకు వచ్చేసాము. ఎండ మాత్రం చంపేస్తుంది. ఫ్రెండ్స్ హైవే పక్కన ఒక ఐస్ క్రీమ్ వెహికల్ కనబడుతుంది. బాదం జ్యూస్ ఉంటాయి అనుకుని వెళ్తే అవి లేవు అంట, ఓన్లీ ఐస్ క్రీమ్ మాత్రమే ఉంది. సో ఏదో ఒకటి ముందు మన బాడీ కూల్ అవ్వాలి కాబట్టి నేను తినేసాను. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చిల్లకల్లు దాటి జగ్గేపేటలోకి ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్ ఈ రోజు డే 2లో భాగంగా మనం మార్నింగ్ 5కి లేచాము. ఇప్పుడు దాదాపు 1 అవుతుంది, అంటే 8 అవర్స్ నుంచి నడుస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు నాకు బాగా ఆకలి అవుతుంది. జగ్గేపేటలో ఒక మంచి రెస్టారెంట్ వెతుక్కొని లంచ్ చేద్దాం పదండి. ప్రజెంట్ మనం జగ్గేపేటలోని ఫుడ్ తినడానికి వచ్చాము. ఇది వెంకట సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. సో వెళ్ళి ఇప్పుడు మనం తినేసి మళ్ళీ రీస్టార్ట్ అవుదాము. ఈ లోపల ఎండ కూడా తగ్గిపోద్ది. మధ్యాహ్నం 1:30 ఫ్రెండ్స్ జగ్గేపేటలో ఈ రెస్టారెంట్ నాకు బాగా నచ్చింది. మంచిగా రిసీవ్ చేసుకున్నారు, ఏసీ రూమ్ ఇచ్చారు. 120 రూపీస్కే ఇన్ని ఐటమ్స్ తో మంచి ఫుడ్ ప్రొవైడ్ చేశారు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ తిన్న వెంటనే నేను బయలుదేరాను, ఎందుకంటే ఈ ఎండ తగ్గేలా లేదు, నాకు టైం కూడా లేదు, మనం చాలా దూరం వెళ్ళాలి. ఈ వ్లాగ్ స్టార్ట్ చేయకముందు అనుకున్నా నడవటమేగా, మనం ఏజ్ లో ఉన్నాము, దీన్నే ఉంది, అలా నడుచుకుంటా వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ లిటరల్లీ చెప్తున్నా వినండి ఫ్రెండ్స్, నాకు ఏడుపు ఒకటే తక్కువ. మీ ముందే ఏడవట్లేదేమో కానీ నాకైతే పడిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే. అసలు ఏం చేయాలో అర్థం కదా. దాన్ని ఏమంటారు, తల దిమ్మ తిరుగుతుంది అంటారు చూసారా, అది జరుగుతుంది. కాళ్ళు పేక్కొస్తున్నాయి. ప్రజెంట్ టెంపరేచర్ 42 degrees ఉంది ఫ్రెండ్స్. నా పరిస్థితి ఎట్టుందంటే ఇప్పుడు ఏదైనా చెరువు కానీ బావి కానీ కనపడితే వెళ్ళి దూకేసి ఒక 2 గంటలు ఈత కొట్టి రాబుద్ది అవుతుంది. అంత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. కింద హీటే, మధ్యలోని హీటే, పైన హీటే. ఈ ఎండలో చచ్చిపోయేలా ఉన్నాం భయ్యా. చచ్చిపోమ్మా. ఫ్రెండ్స్ హైవే పక్కన ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఈ బ్రిడ్జ్ మధ్యలో పైన చెట్టు ఉంది. ఈ చెట్టు కింద ఈ నీడ కనపడుతుంది. సో నాకు ఇదే బెస్ట్ ప్లేస్ అనిపించింది. సో నేనైతే ఎక్కువసేపు నడవలేకపోతున్నాను, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి తెలంగాణలోకి అడుగు పెట్టబోతున్నాము. సో మనం ఇప్పుడు చెక్ పోస్ట్, ఏపీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. సో ఇది కనుక క్రాస్ అయితే మనం తెలంగాణలో అడుగు పెడతాం అనమాట. ఫ్రెండ్స్ మనం ఎట్టకేలకు తెలంగాణ స్టేట్లోకి అడుగు పెట్టేశాము. ఫ్రెండ్స్ ఇప్పుడు నా కాళ్ళు నడవడం అవటం లేదు. ఇక్కడ రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయి, కాసేపు ఈ నీడ కింద పడుకోవాలి నేను. ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి నేను చాలానే ట్రై చేస్తూ ఉన్నా, ఎండ మాత్రం చంపేస్తుంది. ఫ్రెండ్స్ ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ నిప్పుల కుంపటి హైవే మీదకు వెళ్తున్నాను నేను, ఎందుకంటే మన దగ్గర టైం లేదు కాబట్టి త్వరగా బయలుదేరాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కోదాడ వెళ్తున్నాము. ఈరోజు ఎలాగైనా కోదాడ వెళ్ళాల్సిందే. అయితే ఇక్కడ వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సూర్యుడు మన ఫేస్ మీద పడుతున్నాడు. సాయంత్రం అయ్యే పూట సన్సెట్ అవుతుంది కదా, సో అది మన ఫేస్ మీద పడటం వల్ల ఇంకా డిహైడ్రేషన్ అయిపోతున్నాను నేను. సో అదిదా మెయిన్ ప్రాబ్లం. కాళ్ళు అయితే ఓకే బాగానే ఉన్నాయి, నడవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ సూర్యుడు బాగా ఇబ్బంది పెడుతున్నాడు ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇండియన్ హైవేస్ చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సాయంత్రం 6:15 ఇటు స్ట్రైట్ గా వెళ్తే హైదరాబాద్ వస్తుంది. బట్ మనం ఈ నైట్ కోదాడలో స్టే చేయాలి అనుకుంటున్నాం కాబట్టి కోదాడ సిటీకి వెళ్ళాలంటే బైపాస్ నుంచి 3 kilometers లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఎట్టకేలకు చీకటి పడక ముందే మనం కోదాడ చేరుకున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గరలో ఆర్కే ఏసీ రూమ్స్ లో రూమ్ తీసుకున్నాను నేను. బాగానే ఉంది రూమ్, టీవీ, ఏసీ, మెత్తటి బెడ్, చాలా బాగుంది సర్వీస్.
ఫ్రెండ్స్ ఎలాగైతే మనకు మంచి రూమ్ దొరికిందనమాట. ఈరోజు చాలా అంటే చాలా అలసిపోయాను నేను. సో ఇప్పుడు ఒక 2 గంటల స్నానం చేసి మంచి ఫుడ్ తిని ఈరోజు మొత్తం ఈ నైట్ మొత్తం రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేయాలి. నాకు తెలిసి రేపు సూర్యాపేట దాకా మనం కొట్టగలం. బాగా వస్తున్నాయి కాళ్ళు నాకైతే. సో అది ఫ్రెండ్స్, కాసేపట్లో స్నానం చేసి ఫుడ్ తెచ్చుకుంటా. రాత్రి 8:45. మరి తెల్లారిన తర్వాత ఏమైంది? తర్వాత ఏ నాయనా పార్ట్ 2 కావాలా? అయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయి. మరికొద్ది రోజుల్లో పార్ట్ 2 వస్తుంది.